హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అనన్య రౌడీలను దర్శన్, రోహిత్ ఇద్దరూ కలిసి కొడుతూ ఉంటారు. ఇక దాంతో రౌడీలు అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. రేయ్, ఏంట్రా అలా పారిపోతున్నారు అని చెప్పి అనన్య అంటూ ఉంటుంది. మేడం, ఇంకా అక్కడే ఉంటే వాళ్ళు చావగొట్టేలా ఉన్నారు. బతికుంటే ఇంకెప్పుడైనా వాళ్ళ అంతు తేలుస్తాము. ఇప్పటికైతే మా వల్ల కాదు అని చెప్పి రౌడీలు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. మీ అందరికీ బుద్ధి చెప్తాను, చూస్తూ ఉండండి అని అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే, హలో హలో, ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. ఎక్కడికి వెళ్తాను? నా ఇంటికే నేను వెళ్తున్నాను అని అనన్య చెప్తూ ఉంటుంది. నీ చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వు అని చెప్పి రోహిత్ అడుగుతూ ఉంటాడు. డాక్యుమెంట్స్ నేను ఇవ్వను అని అనన్య అంటూ ఉంటే, శరణ్య, ప్రీతి వెళ్ళండి అని రోహిత్ చెప్పడంతో శరణ్య, ప్రీతి ఇద్దరూ కలిసి అనన్య చేతులు గట్టిగా పట్టుకుంటారు. ఇక రోహిత్ అనన్య చేతిలో నుంచి డాక్యుమెంట్స్ తీసుకొని డాక్యుమెంట్స్ని అనన్య కళ్ళ ముందే చించి పారేస్తారు. మిమ్మల్ని వదిలిపెట్టను, మీరు కోరుకున్నది దక్కింది కదా, ఇక నన్ను వదిలిపెట్టండి అని అనన్య అంటూ ఉంటే, అంత ఈజీగా వదిలేస్తామా? నువ్వు మా బామ్మగారిని ఇన్ని రోజులు కిడ్నాప్ చేసి ఉంచావు. నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము. పోలీస్ వాళ్ళు ఈపాటికే రావాలే అని దర్శన్ అంటూ ఉంటే, అదిగో వస్తున్నారు అని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. సార్, ఇక్కడ కిడ్నాప్ జరిగిందని కంప్లైంట్ చేశారెవరు అని చెప్పి పోలీస్ వాళ్ళు అడుగుతూ ఉంటారు. మేమే ఎస్ఐ గారు, మేము ఆనంద భైరవి గారి పిల్లలము. మా బామ్మగారిని ఈ అనన్య చాలా రోజులుగా కిడ్నాప్ చేసింది అని చెప్పి రోహిత్, దర్శన్ చెప్తూ ఉంటారు. కానిస్టేబుల్స్, ఆవిడను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సార్, సమయానికి వచ్చారు అని రోహిత్, దర్శన్ చెప్తూ ఉంటాడు. మీరు మాకు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ టైంలో ఇవ్వటం వల్లే మేము కూడా రాగలిగాము అని పోలీస్ వాళ్ళు చెప్తూ ఉంటారు. సార్, ఇది ఒక గుంట నక్క, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయాలని చూస్తుంది. డబ్బుకి కక్కుర్తి పడకండి. ఈ అనన్య చాలా తప్పులే చేసింది, చాలా కుట్రలే చేసింది. ఈ అనన్యకు బుద్ధి చెప్పాల్సిందే. ఈ అనన్యను కోర్టుకు సబ్మిట్ చేయాల్సిందే. అప్పుడు మేమే వచ్చి ఈ అనన్య చేసిన తప్పులన్నీ కూడా జడ్జి గారికి చెప్తాము అని చెప్పి రోహిత్, దర్శన్ చెప్తూ ఉంటారు. మీరు ఆనంద భైరవి గారి కుటుంబ సభ్యులు అంటున్నారు. మీరు ఒకళ్ళపైన కేసు పెట్టిన తర్వాత వాళ్ళను మేమేలా వదిలేస్తాం సార్? తప్పకుండా తప్పు చేసిన ఈ మేడంకి శిక్ష పడేలా చేస్తాం అని పోలీస్ వాళ్ళు అంటూ ఉంటారు. నన్ను వదలండి వదలండి అని అనన్య అంటూ ఉంటే, తప్పు చేసేటప్పుడు తెలియదమ్మా, ఇప్పుడు వదులు వదులు అంటున్నావు, నిన్ను వదలటం కుదరలే కానీ పద, సెల్లో కూర్చొని చెప్పకూడదు తిందు గాని అని పోలీసు వాళ్ళు అనన్యను అంటూ ఉంటారు. ఇక అనన్యను తీసుకుని పోలీసు వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోగానే, అమ్మయ్య, బామ్మగారినైతే ఏదో ఒకలా కాపాడుకున్నాము. ఇక అమ్మకు బామ్మగారిని మదర్స్ డే గిఫ్ట్గా ఇవ్వటమే ఆలస్యం. పదండి వెళ్దాం, అమ్మను సర్ప్రైజ్ చేద్దాం అని రోహిత్, దర్శన్ మాట్లాడుకుంటూ ఉంటారు. మనవడా, మనవరల్లా, మీలాంటి కొడుకులు, కోడళ్ళు నా కూతురికి దక్కటం నా కూతురు అదృష్టం అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది. మీ కూతురు లాంటి అత్తగారు మాకు దొరకటమే మా అదృష్టం బామ్మగారు అని చెప్పి ప్రీతి, శరణ్య చెప్తూ ఉంటారు. నా కూతురికి తగ్గ కోడళ్ళు దొరికారు, కోడళ్ళంటే మీరేనమ్మా అని బామ్మగారు పొగుడుతూ ఉంటుంది. అమ్మమ్మ, పద వెళ్దాం అని దర్శన్, రోహిత్ సీతమ్మను తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక మదర్స్ డే సెలబ్రేషన్స్ ఈరోజు అద్దరిపోవాలి అని చెప్పి రోహిత్, దర్శన్ అనుకుంటూ ఉంటారు. అనుకున్న విధంగానే మదర్స్ డే సెలబ్రేషన్స్కి అరేంజ్మెంట్స్ చేస్తారు. ఇక శరణ్య బామ్మగారిని ఒక రూమ్లో ఉంచి, బామ్మగారు మీరు కూడా రెడీ అవ్వండి, అత్తయ్య గారికి సర్ప్రైజ్ మీరు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. నేను వచ్చి పిలిచే వరకు మీరు లోపల నుంచి బయటికి రావద్దు అని చెప్పి చెప్తూ ఉంటే, సరేనమ్మా అని బామ్మ చెప్తూ ఉంటుంది. ఇక శరణ్య ఆనంద భైరవి దగ్గరకు వెళ్తుంది. అత్తయ్య, హ్యాపీ మదర్స్ డే అని చెప్పి చెప్తూ ఉంటుంది. ప్రీతి లీలావతి దగ్గరకు వెళ్ళి, హ్యాపీ మదర్స్ డే అత్తయ్య అని చెప్పి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అమ్మా అని చెప్పి ఆనంద భైరవి, లీలావతి చెప్తూ ఉంటారు. అత్తయ్య, మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. సర్ప్రైజా, ఏంటది అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటే, ఇక శరణ్య ఆనంద భైరవి కళ్ళు మూసి మదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగే దగ్గరకు తీసుకొని వెళ్తుంది. కళ్ళు ఓపెన్ చేసి, హ్యాపీ మదర్స్ డే అత్తయ్యలు అని చెప్పి ఆనంద భైరవికి, లీలావతికి చెప్తూ ఉంటారు. మీరు మాకు అత్తయ్యలు కాదు, అమ్మలు అని చెప్పి శరణ్య, ప్రీతి చెప్తూ ఉంటారు. మీరు కూడా మాకు కోడళ్ళు కాదు, కూతుర్లమ్మ అని చెప్పి ఆనంద భైరవి, లీలావతి చెప్తూ ఉంటారు. పెద్దమ్మ, అమ్మ,
యువర్స్ డే, దట్స్ మీన్ మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే పెద్దమ్మ, అమ్మ అని చెప్పి దర్శన్, రోహిత్ చెప్తూ ఉంటారు. థ్యాంక్ యూ నాన్న అని చెప్పి ఆనంద భైరవి, లీలావతి చెప్తూ ఉంటారు. అత్తయ్య గారు, మీకు ఈరోజు ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇంకొక సర్ప్రైజా? ఏంటమ్మా శరణ్య అది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. బామ్మగారు అని శరణ్య పిలవటంతో ఇక సీతమ్మ అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. సీతమ్మను చూసిన ఆనంద భైరవి అమ్మా అంటూ చలించిపోయి పరిగెత్తుకుంటూ సీతమ్మ దగ్గరకు వెళ్ళి సీతమ్మను హగ్ చేసుకుంటుంది. సీతమ్మ కూడా ఆనంద భైరవిని హగ్ చేసుకుంటుంది. అమ్మా, ఇన్ని రోజులు ఏమైపోయావమ్మా? నీకోసం వెతకని చోటంటూ లేదు అని ఆనంద భైరవి ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఆనంద, అసలు ఏం జరిగిందంటే అని సీతమ్మ జరిగిందంతా కూడా ఆనంద భైరవికి చెప్తూ ఉంటుంది. ఆ అనన్య ఇంత చేసిందా అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. అవునమ్మా, సమయానికి ప్రీతి, శరణ్య నన్ను కాపాడి ఉండకపోతే కనుక ఈ పాటికి ఆ అనన్య నన్ను చంపేసేదమ్మా. నిజంగా నీ కోడళ్ళు దేవతలమ్మా అని సీతమ్మ ఆనంద భైరవితో చెప్తూ ఉంటుంది. ఇక ఆనంద భైరవి కోడళ్ళిద్దరినీ కూడా దగ్గరికి తీసుకొని, నా సంతోషం కోసం మీ జీవితాలను పలంగా పెట్టారా ప్రీతి, నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అవునత్తయ్య గారు, ఎవరు కూడా కుటుంబం కోసం భర్తను వదులుకోవడానికి ఇష్టపడరు, కానీ ప్రీతి అక్క మీ సంతోషం కోసం బావగారిని వదులుకోవడానికి కూడా సిద్ధపడింది అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. అమ్మ ప్రీతి, నీలాంటి కోడలు మా ఇంటికి రావటం మా అదృష్టమమ్మా అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. మీలాంటి అత్తలు మాకు దొరకటం మా అదృష్టం అత్తయ్య అని చెప్పి ప్రీతి చెప్తూ ఉంటుంది. ఆ అనన్యను వదిలిపెట్టకూడదు. మా అమ్మను ఇంతలా చిత్రహింసలు పెట్టిన ఆ అనన్యకు బుద్ధి చెప్తాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అంత రిస్క్ చేయాల్సిన అవసరం లేదులేమ్మా, ఇప్పటికే ఆ అనన్యకు పోలీసులు బుద్ధి చెప్తూ ఉంటారు అని దర్శన్ అంటూ ఉంటాడు. పోలీసులా అని ఆనంద భైరవి అంటూ ఉంటే, అవునమ్మా, మేము అక్కడికి వెళ్ళేటప్పుడు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చెళ్ళాము. ఆ అనన్యను పోలీసులు అరెస్ట్ చేసేసారమ్మా, ఈ పటికే దాన్ని చావగొడుతూ ఉండుంటారు అని చెప్పి దర్శన్ ఆనంద భైరవికి చెప్తూ ఉంటాడు. ఏది ఏమైనా కూడా నిజంగా మీలాంటి కొడుకులు, మీలాంటి కోడళ్ళు మా ఈ ఇంట్లో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం అని ఆనంద భైరవి చాలా సంతోషంగా కుటుంబ సభ్యులందరినీ కూడా దగ్గరకు తీసుకుంటుంది. ఆనంద, పిన్నిగారు వచ్చారు, ఇక పిన్నిగారిని జాగ్రత్తగా చూసుకో, చిన్నప్పుడే నువ్వు అమ్మ ప్రేమకు దూరం అయ్యావు కదా అని లీలావతి అంటూ ఉంటే, అవునక్క, అమ్మకు ఈ రోజు నుంచి ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటాను అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది. అమ్మ, హ్యాపీ మదర్స్ డే అమ్మా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఈరోజు ఈ మదర్స్ డేలో బామ్మగారే కేక్ కట్ చేయాలి, బామ్మగారు ఆనంద అత్తయ్యకు, లీలావతి అత్తయ్యకు కేక్ తినిపించాలి అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ముసల్దాన్ని ఎందుకులేమ్మా ఇవన్నీ అని సీతమ్మ అంటూ ఉంటుంది. పర్వాలేదు బామ్మగారు, కట్ చేయండి అని శరణ్య చాకు తీసుకొచ్చి కేక్ కట్ చేపిస్తూ ఉంటుంది. ఇక బామ్మగారు కేక్ కట్ చేపించి ఆనంద భైరవికి, లీలావతికి కేక్ తినిపిస్తూ ఉంటుంది. ఇక ఆనంద, లీలావతి ఇద్దరు కూడా బామ్మగారిని హగ్ చేసుకుంటారు. అమ్మ, ఈ రోజు నుంచి ఆనందకే కాదు నాకు కూడా నువ్వు అమ్మవే అని లీలావతి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, మీరిద్దరూ కూడా ఈ రోజు నుంచి నా కూతుర్లు అని చెప్పి బామ్మగారు చెప్తూ ఉంటుంది. చాలా సంతోషంగా మదర్స్ డే సెలబ్రేషన్స్ జరిగాయి. ఈరోజు నేను ఇంత సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం మీరే నాన్న అని ఆనంద భైరవి కొడుకుల్ని, కోడళ్ళని పొగుడుతూ ఉంటుంది. కానీ ఇన్ని రోజులు అమ్మను బాధ పెట్టినా ఆ అనన్యకు బుద్ధి చెప్పాలనుంది అని ఆనంద అంటూ ఉంటే, మనకెందుకమ్మా ఆ గొడవ, పోలీసు వాళ్ళు చూసుకుంటారు కదా, ఇప్పటికే ఆ అనన్య అంతు తెలుస్తూ ఉండుంటారు అని దర్శన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసు వాళ్ళు అనన్యను సెల్లో వేసి కొడుతూ ఉంటారు. ఎందుకు ఆ ముసలావిడను కిడ్నాప్ చేశావు చెప్పు అని చెప్పి అనన్యను పోలీసు వాళ్ళు కొడుతూ ఉంటారు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి అని అనన్య అంటూ ఉంటుంది. వదిలిపెడితే ఆనంద భైరవి గారు మా ఉద్యోగాలు పోయేలా చేస్తారు, నిన్ను వదిలిపెట్టడం జరగదు, నిన్ను కోర్టుకు తీసుకెళ్తాం, నీకు శిక్ష పడేలా చేస్తాం అని పోలీసు వాళ్ళు అనన్యను కొడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.